అందరికీ నమస్కారం. ఈరోజు మనం నవనృసింహ క్షేత్రాల్లో ఒక్కటైన దిగువ అహోబిలం లక్ష్మీ నృసింహ ఆలయాన్ని దర్శించుకుందాం. అహోబిలం నంద్యాల నుండి 70 కిలోమీటర్లు, కర్నూలు నుండి 150 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు బస్సులో ప్రయాణించాలి అనుకుంటే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకోండి. ఆళ్లగడ్డ నుండి అహోబిలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. దిగువ అహోబిలంను ప్రహ్లాద వరద ఆలయం అని కూడా అంటారు. స్వామి ఆలయం చుట్టూ 3 ప్రాకారాలు ఉన్నాయి. ఈ ప్రాకారాలు విజయనగర శైలిలో ఉంటాయి. నారాయణుడు ఉగ్ర నారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని సంహరించిన క్షేత్రం ఇది. నారసింహస్వామి అవతారం చూసి దేవతలు అహో ఎంత బలం అని కీర్తించారు. దాంతో ఈ ప్రదేశానికి అహోబలం అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది అహోబిలంగా మారింది. ఇక్కడ స్వామివారు అమృతవల్లి సమేతుడై దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి పరిణయానికి ముందు నృసింహస్వామి ఆశీస్సులు కోరి ఎగువ అహోబిలంలోని ఉగ్ర నారసింహుని దర్శించుకుంటారు. పిమ్మట దిగువ అహోబిలంలో శాంతరూప నారసింహుని ప్రతిష్ఠించారు. అహోబిలంలోని అద్భుత శిల్పకళ, రామాయణ, భాగవత, మహాభారత కథలను మరియు ఆనాటి సంస్కృతిని, నాట్య కళను మరియు నారసింహుడు చెంచులక్ష్మి అమ్మవారి అలక తీర్చే శిల్పం చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు చారిత్రక జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. అహోబిలంలో ప్రధానమైనది భవనాశిని నది. అహోబిలం స్థల పురాణం గురించి వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణ అంతర్గతంలో 10 అధ్యాయాలు 1046 శ్లోకాలతో వర్ణించారు. ఫాల్గుణ మాసంలో ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రకృతి అందాలు, గుట్టలు, కొండలు ఇవన్నీ జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించాలి. ఆలయంలో మ్యూజియం ఉంటుంది. ఇందులో ఆలయ రినోవేషన్ ముందు ఫోటోలు, తరువాత ఫోటోలు పక్కపక్కన పెట్టి ఉంటాయి. ఇక్కడ భక్తులకు కమ్మ సత్రం, రెడ్డి సత్రం, బ్రాహ్మణ సత్రం లాంటి వసతి గృహాలు మరియు నిత్యాన్నదాన సౌకర్యాలు కలవు. ఏపీ టూరిజం హోటల్ కూడా అందుబాటులో ఉంది. ఆన్లైన్లో ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. 24 గంటలకు గాను ఏసీ రూమ్ 1100 తీసుకుంటున్నారు. ఈ ఆలయం అటవీ ప్రాంతంలో కొండ దిగువన ఉండడం వల్ల దిగువ అహోబిలం అని పేరు వచ్చింది. ఈ ఆలయం ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో వైశాఖ మాసం నృసింహ జయంతి పండుగ, జ్యేష్ఠ మాసం ఉత్సవ గరుడ సేవ జ్యేష్ఠాభిషేకం, శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రత పండుగ, ఆశ్వయుజ మాసం నవరాత్రి, పవిత్రోత్సవాలు మరియు ఎగువ అహోబిలంలో విజయదశమి సందర్భంగా 3 రోజుల పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ శుద్ధ పంచమి నుండి పూర్ణిమ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయానికి దగ్గరలో మహానంది శ్రీ మహానందీశ్వర స్వామి దేవాలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం, రంగాపురం శ్రీ మద్దిలేటి నృసింహస్వామి ఆలయం ఉన్నాయి. ఎగువ అహోబిలం నవనారసింహ ఆలయాలు, ప్రహ్లాద బడి, ఇంకా నరసింహస్వామి ఉద్భవించిన స్తంభం గురించి వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ట్రాన్స్పోర్ట్ వివరాలు, వసతి గృహ వివరాలు, బడ్జెట్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, మీకు రిప్లై చేస్తాను.